వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఉన్న స్నేహం గురించి ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అమెరికా రాయబారి చెప్పిన ఒక చిన్న సంఘటన ఆ ఇద్దరి వ్యక్తిగత అనుబంధం ఎంత బలంగా ఉందో మరోసారి చూపించింది. ఉదయం 6 గంటలకే మోదీకి ఫోన్ చేయాలని ట్రంప్ అనుకున్నారట. ఇప్పుడే కాల్ చేస్తే చాలా తెల్లవారుజామున అవుతుంది అని తన సిబ్బంది చెప్పినా ట్రంప్ మాత్రం పర్లేదు, మోదీ కూడా నాలాగే తక్కువ నిద్రపోతారు అంటూ సమాధానమిచ్చారట. అమెరికా రాయబారి సెర్జియో గోర్ చెప్పిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అసలు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు, దీని వెనుక ఉన్న రాజకీయ సందేశం ఏంటి చూద్దాం. భారత్ అమెరికా సంబంధాలు ప్రస్తుతం కొత్త దశలోకి అడుగుపెడుతున్నాయని అమెరికా రాయబారి సెర్జియో గోర్ అన్నారు. ఈ సందర్భంగా ట్రంప్, మోదీ వ్యక్తిగత స్నేహానికి సంబంధించిన ఆసక్తికర సంఘటనను ఆయన వెల్లడించారు. ఒకసారి ఉదయం 6 గంటల సమయంలో ప్రధాని మోదీకి ఫోన్ చేయాలని ట్రంప్ తనతో చెప్పారని, తాను ఇంకా చాలా తెల్లవారింది అని చెప్పగా ట్రంప్, మోదీ కూడా నాలాగే తక్కువ నిద్రపోతారు, ఇప్పుడే మాట్లాడొచ్చు అని చెప్పారని గోర్ గుర్తు చేశారు. ఈ సంఘటన ఇద్దరు నేతల మధ్య ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. సెర్జియో గోర్ మాటల్లో మరో ఆసక్తికర అంశం కూడా ఉంది. ట్రంప్ ప్రతి సమావేశంలోనూ లేదా చర్చల్లోనూ నా స్నేహితుడు ప్రధాని మోదీ ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటారని ఆయన తెలిపారు. అంటే ఇద్దరి మధ్య అధికారిక సంబంధాలకే పరిమితం కాకుండా వ్యక్తిగత స్థాయిలో కూడా సాన్నిహిత్యం ఉందని ఆయన చెప్పాలనుకున్నారు. ఈ వ్యాఖ్యలు రావడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్, అమెరికా మధ్య భారీ వాణిజ్య ఒప్పందంపై చర్చలు తుది దశకు చేరుకున్నాయి. రక్షణ, సాంకేతికత, సెమీ కండక్టర్లు, కీలక ఖనిజాలు, పెట్టుబడులు వంటి అంశాల్లో రెండు దేశాలు మరింత దగ్గరగా పనిచేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ట్రంప్, మోదీ వ్యక్తిగత కెమిస్ట్రీని అమెరికా రాయబారి ప్రస్తావించడం వెనుక రాజకీయ దౌత్యపరమైన సంకేతం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సెర్జియో గోర్ మరో కీలక విషయం కూడా చెప్పారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ ఏడాదిలోనే మరోసారి భారత్కు వచ్చే అవకాశం ఉందన్నారు. దీంతో రాబోయే నెలల్లో భారత్, అమెరికా సంబంధాలు మరింత వేగంగా ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ట్రంప్ విషయానికి వస్తే, గతంలో హౌడీ మోదీ, నమస్తే ట్రంప్ వంటి భారీ కార్యక్రమాల ద్వారా ఇద్దరు నేతలు ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు అమెరికా రాయబారి చెప్పిన ఈ చిన్న సంఘటన ఆ వ్యక్తిగత స్నేహం ఇప్పటికీ కొనసాగుతుందనే సందేశాన్ని మరోసారి బలంగా వినిపిస్తుంది.